అది మేము చేసుకున్న క్రిస్మస్. అనిలని సారథ్యంలో మా క్రైస్ట్ గాస్పెల్ సారథ్యంలో కూడా జరిగింది క్రిస్మస్. ఎక్కడ? మీ గ్రామంలోని. చూసారా? పాటలు ఉన్నాయా? అక్కడ డాన్సులు ఉన్నాయా? నాటికలు ఉన్నాయా? లేవు కదా. అదమ్మ క్రిస్మస్. అది క్రిస్మస్. క్రీస్తుని ప్రకటించడం, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. అంతేనా కాదా? నేను ఎక్కువ సమయం కూడా తీసుకున్నాను, చిన్న చిన్న మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకేనా? మీలో దేవుణ్ణి చూడాలని ఎంతమంది ఉంది? నిజంగా చేయలేదు. ఇంకా ఎప్పుడు చూస్తారు? ఈ లోకంలో ఉన్నంత వరకు చూడలేదు. ఎక్కడ చూస్తాము? పరలోకంలో మాత్రమే చూడగలము. మనం పరలోకంలోకి వెళ్దామా? వెళ్ళాలని ఉందా? ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది. కానీ అందరికి అవకాశం ఉందమ్మా? ఎందుకు లేదంటే మన జీవితము పాపం. మనం పుట్టినప్పటి నుంచి పాపంలో ఉన్నాం కాబట్టి ఆ పాపం కోసం యేసుక్రీస్తు శిలువలో రక్తం చెందించి మనల్ని పరిశుద్ధిగా చేశాడు. మనం జీవించే యొక్క బ్రతుకు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉంటేనే మనం పరలోకంలోకి అర్హత సాధిస్తాం. అంతేనా కాదా? అంతేనా? అయితే నా యొక్క చిన్న రిక్వెస్ట్, మా యొక్క సంఘంలో హెబ్రోన్ సంస్థలో మాకు భక్త సింగ్ గారు నేర్పిన పాఠం ఏంటంటే, బైబిల్ తెరిచే ముందు మాకు కోరస్ పాడాలి. బైబిల్ కోరస్ పాడకుండా మేము వాక్యం అనేది ప్రకటించవచ్చు. మాకు అది నేర్పించారు భక్త సింగ్ గారు. మీకు వచ్చినా రాకపోయినా నేను పాడతాను, మీరు వచనాలు పాడాలి. ఎందుకంటే నేను వాక్యం చెప్పే ముందు నేను కోరస్ పాడటం మాకు కంపల్సరీ జరగాలి. ఓకేనా? భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. మీకు క్రిస్మస్ నుంచి ఒక క్యారెక్టర్, బైబిల్లో ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే అనుభవజ్ఞులు, దేవుళ్ళలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. నేను మాత్రమే ఇప్పుడు వచ్చినది. అంతే, అది నా అంగీకారము. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందాన్ని జస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు గుర్తు చేస్తాను. ఓకేనమ్మా? అయితే క్రిస్మస్ అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటాం? ఒక స్త్రీ గురించి చెప్పుకుంటాం. ఎవరమ్మా స్త్రీ? మరియమ్మ. అంతేనా? యేసేపు, మరియమ్మ. ఇంకా ఇంకా అమ్మా దూత కోసం, గబ్రియల్ దూత కోసం, గొల్లల కోసం, ఇంకా ఏదో రాజు. ఇంకా అయితే నేను మీకు పరిచయం చేస్తాను. ఓకేనా? పరిచయం చేస్తానమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం తీసారమ్మా. 36, 37, 38 అధ్యాయాలు నేను చదువుతాను, మీరు చూడండి. ఓకేనా? ఒక క్రిస్మస్కి ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. ఓకేనా? ఎందుకంటే మీరు ఇప్పటి వరకు నేను విన్న పేరులో ఆ పేరే చెప్పలేదు. ఎందుకంటే ఈవిడ బైబిల్లో మరుగున పడిపోయింది. ఓకేనా? నేను చెప్తాను, చూడండి. చదవండి ఒకసారి. 36 వచ్చిన నేను చదువుతాను, మీరు చూడండి. మరియు ఆసేరు గోత్రీయురాలను పనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయిబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి
దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనకు కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడు చుండెను. ఎవరమ్మడి? అన్నా. ఏన్నా? పాత నిబంధనలు ఉన్న ఎల్కా భార్య అన్న కాదు, యేసు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నా ఒక విధవరాలు. చూడండి 37 వచ్చిన చూడండి, ఆవిడెవరు? 37 84 సంవత్సరాలు ఎదవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు సేవ చేస్తుండెను. ఎవరున్నారు మన జీవితంలో? 84 సంవత్సరాలు 84 సంవత్సరాలు రేయింబవళ్ళు ఉపవాస దీక్ష. ఎక్కడ చేస్తుంది? ఇంట్లోనా? ఎక్కడ చేస్తుంది? దేవాలయంలో. ఆ దేవాలయంలో ఉంటూ ఆ యొక్క ఇక్కడ ఉన్న పరిచర్యలు చేస్తూ ఆ యొక్క బరకాలు వేస్తూ, ఇప్పుడు ప్రకారం అయితే ఆ బరకాలు వేస్తూ, ఆ కుర్చీలు చదువుతూ, ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేస్తూ జీవితం గడిపింది. ఆ జీవితాన్ని గడుపుతూనే ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందమ్మా? ఉపవాస దీక్ష చేసింది. ఎన్ని సంవత్సరాలు? మనం ఎన్ని సంవత్సరాలు చేస్తాం? మనం ఎన్ని రోజులు చేస్తాం? ఎన్ని రోజులు చేస్తాం? నా ఎన్ని ప్రశ్నలే ఉంటాయి. ఎన్ని రోజులు చేస్తున్నాం? ఒకరోజు చేస్తున్నాం, ఒకరోజు చేస్తాము. ఇవాళ రేపు కలిపి 2 రోజులు కొడతాం. అవునా కదా? అవునా కదా? వాస్తవం మాట్లాడేస్తాం. ఎందుకంటే మీరు నేను ఒకే కుటుంబం. ఏ కుటుంబం? దేవుని కుటుంబం. ఓకేనా? వాస్తవం మాట్లాడేస్తున్నాం, నిజం మాట్లాడుతున్నాం. 84 సంవత్సరాలు ఉపవాస దీక్ష చేసిన హన్నా గారు ఏ గోత్రంలో జన్మించిందో తెలుసా? ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రం అంటే ఏంటో తెలుసా? ఆషేరు గోత్రం అంటే ఏంటి తెలుసా? 12 గోత్రాల్లో ఒకటి మంచిది. ఆ గోత్రాలకి మూల పురుషుడు ఎవరు తెలుసా? ఎవరు? అబ్రాం గారు తెలుసా? అబ్రాం గారు తెలుసు కదా? అబ్రాం గారు కుమారుడు పేరు ఇస్సాకు గారు కుమారుడు పేరు యాకోబు. ఇంకో పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు యొక్క 13 మంది సంతానంలో 12 మంది మాత్రమే కుమారులు. ఒక ఆడ ఉంది, ఆమె పేరు దీనా. కానీ దేవుడు 12 మందికి మాత్రమే గోత్రాలు ఇచ్చాడు. ఒక ఆడ మహిళ కాబట్టి ఆమె గోత్రం ఇవ్వలేదు. ఆషేరు గోత్రం అంటే 8వ కుమారుడే ఆషేరు. ఆ మాట ఎక్కడ ఉంటుందో మనము చూసుకుందాము. అంతకుముందు నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోతానంటే యేసు క్రీస్తు పుట్టిన దగ్గర తీసుకుపోతాను. ఓకే? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పాలకం చెరువు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే యేసు క్రీస్తు యెరూషలేములో పుట్టాడు కదా, అక్కడ తీసుకెళ్ళిపోతున్నాను. మీ ఇమేజినేషన్ ఎంత ఎక్కడ ఉండాలంటే యెరూషలేములో ఉండాలి. ఓకే? దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టిన తర్వాత యూదుల ఆచారం ఏంటంటే మగపిల్లల్ని 40 రోజులకి, ఆడపిల్లల్ని 80 రోజులకి దేవాలయంలోకి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే దేవుడు యూదులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనం చూడాలి. ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. ఇశ్రాయేలులో మనుషుల యొక్క పశువుల యొక్క ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. ఆ యొక్క సంతానంలో మొదటి సంతానము పిల్లైనా పిల్లోడైనా ఎవరికి అర్పించాలి? ఆ కాలంలో అర్పించారు. మన కాలంలో మనం అర్పించగలమా? అమ్మా నీ కొడుకుని మొదలు పుట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడికి అర్పించండి ఏమంటాం? అయ్యయ్యో నా కొడుకుని డాక్టర్ చేయాలి, నా కొడుకుని ఇంజనీర్ చేయాలి, అంతేనా మా మాటలు? కానీ యూదులు ఏం చేశారమ్మా? దేవుడి మాటకి లోబడ్డారు లేదా? లోబడి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 40 రోజులకి ఎక్కడ తీసుకెళ్లారు? దేవాలయంలోకి యెరూషలేములోకి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన సందర్భం చెప్తున్నాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తుని 2 మనుషులు చూశారు. తెలిసేవరు?
సిమియోన్ గారు, అన్నా గారు. అంతేనా కదా? అంతే. వాళ్ళిద్దరూ చూశారు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ కోసం, మొదటి రాకడ కోసం కొంతమంది మనం ఎక్కడ చూసుకున్నామంటే లోక 36 చూస్తున్నాం కదా. విమోచన కోసం తీయదు, విమోచన కోసం ఎదురు చూస్తున్న వారి కోసం యేసుక్రీస్తు పుట్టాడని ప్రకటించింది. ఎవరు? అన్నగారు. అయితే సిమియోన్ గారికి అన్నగారికి పరిచయం ఎత్తుకున్నారు, అయిపోయింది అక్కడితో. అయితే అన్నగారు 84 సంవత్సరాలు పెదవరాలే ఉంది కదా. అసలు అది అన్నగారు ఎవరు? అన్నగారు 36 వచ్చిన చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 2:36. ఒకసారి ఆగండి. చెప్పండి అమ్మా. 36. మరియు ఆషేరు గోత్రీయురాలను పెనియేలు కుమార్తె అయిన అన్నా అను స్త్రీ ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పిరమిడ్తో సంసారం చేసి బహుకాలం గడిచినదే. చాలు. యూదుల ఆచారం ప్రకారం 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి వివాహం అనేది జరుగుతుంది, ఒక అంచనా. అదేనా? అయితే ఇక్కడ అన్నగారికి ఎన్ని సంవత్సరాలమ్మా లెక్క పెడదామా? విధవరాలుగా ఉండి ఉపవాసం చేసింది ఎన్ని సంవత్సరాలు? 84. ఆవిడ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలు అనుకోండి. ఉదాహరణ 13 సంవత్సరాలు పెళ్ళి అయింది. 84 సంవత్సరాలు ఉపవాస దీక్షలు ఉంది. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు భర్త చనిపోయాడు అంటే ఎన్ని సంవత్సరాలు? ఆవిడకి 104 సంవత్సరాలు ఇంచుమించు. అంతేనా కదా? ఇంచుమించు 104 సంవత్సరాలు. 13, 7, 20, 84, 104 సంవత్సరాల ఒక ముసలావిడి యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం ఎదురు చూస్తుందమ్మా. మనం చూస్తున్నామా? మనం ఏ రాకడ కోసం చూస్తున్నాం? 2వ రాకడ కోసం చూస్తున్నాం. అంతేనా? అవునా కదా? అయితే అన్నగారి గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, అన్నగారు ఎవరు? ఆవిడకి ఎవరు లేరా? ఆవిడ తింటాకి ఏమి లేదా? ఆవిడ గృహం లేదా అని డౌట్ వచ్చినందుకు రాలేదా? ఒక్కటే ఉంది. డౌట్ వస్తుంది, ఎవరో లేరేమో అందుకని చేసిందేమో ఉపవాస దీక్ష అంటారు మనమైతే. అవునా కదా? అయితే అసలు ఆవిడ గురించి చేస్తూ లోకా గారైనా రాస్తా ఆవిడ గురించి. లోకా గారు ఆవిడ గురించి చెప్తూ ఆమె ఏ గోత్రాలు చెప్తుందన్న? ఆషేరు గోత్రం. ఆషేరు గోత్రం గురించి మనం మాట్లాడుకుంటే ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం. క్షమించండి. ఓకే. ఆశీర్ గురించి చెప్తున్నాం కదా. ఆశీర్ గురించి చెప్తున్నాం కదా. నేను చదువుతాను. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా. 30 అధ్యాయం 13 వచ్చిన. ఓకేమా? అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఆషేరు అంటే ఏంటి? భాగ్యవంతులు అంటే రిచ్ మ్యాన్. అంతేనా కదా? ధనవంతుల కుటుంబం అది. ఎవరు? అన్నగారు ధనవంతుల కుటుంబం అమ్మా. కానీ ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని రాకడ కోసం ఎదురు చూస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తాను. పెనియేలు తండ్రి. పెనియేలు మాటకి అర్థం ఏంటంటే దైవ ముఖము అని అర్థం. ఓకేనా? అయితే ఆవిడ 84 సంవత్సరాలు ఓపికతో, సహనంతో, ఓర్పుతో దేవుని యొక్క రాకడను ఎదురు చూస్తుంది. అవునా కాదా? దేవుని యొక్క రాకను ఎదురు చూస్తుంది. అయితే
దేవుడు ఆమె ముందుకు రావాలని ఆశతో దేవుడే వచ్చేసాడు ఆమె దగ్గరికి. ఈవిడ వెళ్ళిందా దేవుడి దగ్గరికి? ఆయనే వచ్చేసాడు ఇక్కడికి. దేవుడే వచ్చేసాడు, అంతే కదా. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు మీరందరూ ఇందాక దేవుడిని చూడాలంటే చెయ్యొద్దారు. మనం ఎక్కడన్నా బయట దేశంలో బయట గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మనకి ఎంత ఆనందం. అటువంటిది లోకరక్షకుడు సృష్టికర్త అయిన దేవుడే అన్నాగారి దగ్గరికి వచ్చిందంటే అన్నాగారు ఆనందపడతారు. ఎంత ఆనందపడుతుంది, చాలా ఆనందపడతారు కదా. అంత ఆనందపడింది. ఆనందపడి ఏం చేసింది తెలుసా? 38 వచ్చిన చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడు. విమోచన, విమోచన అంటే రక్షణ. ఆ దేవాలయంలో దేవుడు వస్తాడని చెప్పేసి విమోచన ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? మలాకీ గారు చెప్పారు ఏమని? మెస్సయ్య వస్తాడని చెప్పాడు. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్ అయిపోయాడు. దేవుడు చెప్పాడు, మలాకీ గారు చెప్పారు ఏమని? మెస్సయ్య లోకరక్షకుడు సృష్టికర్త ఇక్కడ వస్తాడు అని చెప్పాడు మలాకీ గారు. చెప్పిన తర్వాత దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోతే దేవుడు రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఎక్కడుంటారమ్మా? రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, అవతల ఎల్లుండి వస్తాడు అనుకుంటే ఎదురు చూస్తారు. 400 సంవత్సరాలు దేవుడు రాకుండా అందరు కలిసి దిక్కునుంటారా? ఉంటారా? అక్కడొకరు యెరూషలేములో ఆ యొక్క గ్రామం అంతా కూడా ఎక్కడెక్కడో ఉంటారు. కానీ 104 సంవత్సరాల ముసలావిడ పరిగెత్తుకుని చూడండి దేవుడు వచ్చాడని ప్రకటించింది. ప్రకటించలేదా? 104 సంవత్సరాల ముసలావిడ ప్రకటించినప్పుడు మనం ప్రకటించలేము. మనం ప్రకటించలేమా? 104 సంవత్సరాల ముసలావిడమ్మా క్రీస్తుని ప్రకటిస్తుంది. క్రీస్తు వచ్చాడు మీ పాపాలను క్షమించడానికి, మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పేసి ఒక ముసలావిడ చెప్తుంది. మనమేం చేద్దాం? ముచ్చట్లు పెడతాం. టీవీ సీరియల్ గ్రూప్ డిస్కషన్స్ అలవాటు అయిపోయాం. అవునా కాదా? ఇలా ఉంటే మనం పరలోకం వెళ్తామా? మొదటి రాకడలో దేవుడి కోసం నిరీక్షించిన అన్నగారికి దేవుడే దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి దేవుడు వస్తాడా? కనీసం మనమన్నా వెళ్ళగలమా? ఆవిడ దగ్గరికి దేవుడే వచ్చాడమ్మా. అన్నగారి దగ్గరికి దేవుడే వచ్చాడు. కనీసం మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? అర్హత ఉందా? 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 మన అన్నీ ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడున్న సమాజం వస్త్రములు, బంగారములు, సెల్ఫీస్ అలా ఉంటే ఎలాగెళ్తాం? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? మారు 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 మనసు పొందు అని ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఇప్పుడు ఇదంటావు, సాయంత్రం వెళ్ళి లేదా రేపు పొద్దున్న వెళ్ళేటప్పటికి పక్కింటి వాడితో గొడవ. ఏమి నేర్చుకున్నాం క్రైస్తవ్యంలో? అదేనా మన బతుకు? ఏంటయ్యా నువ్వు క్రైస్తవంలో నేర్చుకున్నావంటే ఏం చెప్తావు? ఈ రోజే దేవుడు నన్ను మనల్ని తీసుకుపోతే, నిన్ను మమ్మల్ని అందరూ తీసుకెళ్ళిపోతే, దేవుడు నువ్వు నా కొరకు ఏమి చేసావు భూలోకంలో అంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఆన్సర్గా ఎంతకాలం? క్రీస్తు 2004 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇంకా క్రీస్తు పుట్టినాలు ఏమే చెప్తాం? 24 సంవత్సరాల క్రితమే వచ్చాడు. యేసు క్రీస్తు నేడు రాలేదు, నాడే పుట్టాడు.
ఎంతమంది గ్రహించారు ఈ విషయం? ఎంతమంది గ్రహించారు? నా మాట కొంచెం హార్డ్ రైతు అందించండి. ఎందుకంటే ఈ క్రిస్మస్ ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. నేను అన్ని నిజం పంచుకుంటాను అన్న, నాకు ఉండాలనిపించట్లే, వెళ్ళిపోతుంది నాకు. ఈ డ్యాన్సులు ఇవన్నీ నాకు నచ్చవన్నా. అంటే నాకు ఆత్మీయంగా నిలబెట్టింది అనిల్ అన్న, నవీన. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతానంటే కారణం వాళ్ళిద్దరే. నిన్న మిమ్మల్ని ప్రశ్నలు వేయగలుగుతానంటే దానికి కారణం వారే. ఏది మన జీవితం? ఒక్కొక్కరికి 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, చిన్నపిల్లల నుండి 65 సంవత్సరాలు, 70 సంవత్సరాల వరకు ఉన్నామే. మేము క్రైస్తవులు చెప్పుకుంటాం తప్ప మన క్రైస్తవ జీవితం ఏది? అన్నగారి జీవితం లేక మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? నీ రోల్ మోడల్ ఏంటంటే ఏం చెప్తాం? మహేష్ బాబు, ప్రభాసు, వేరే చెప్తాం. నీ రోల్ మోడల్ బైబిల్లోనే ఉన్నారు. ఒక అన్న, ఒక సారా, ఒక రూతు, ఒక ఎస్తేరు. వారమ్మా మన క్రైస్తవులమైన మనకి ఇన్స్పిరేషన్, రోల్ మోడల్. కానీ మనం చెప్పాం. ఏం చెప్తాం? సీరియల్. వంటల దాకా అన్నట్టు కొంతమంది వంటలకు ఫేమస్ అంట. వంటలకు ఫ్యాన్సా? ఆవిడ డబ్బులు తీసుకుని చేస్తుంది. మన డబ్బులు ఏదమ్మా మన జీవితం? క్రైస్తవ జీవితం ఏది? మీ అందరిని అడుగుతున్నాను. ఎక్కడ నుంచి ఎలుగుల నుండి వచ్చి అడుగుతున్నాను. అమ్మా మన క్రైస్తవ జీవితం ఏది? దేవుడే అడుగుతున్నాడు, నీ క్రైస్తవ జీవితం ఏది? నాకు చూపించు. ఇదే గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి? మహిళలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఎవరు మీకు మాదిరి ఇంట్లో? ఒక్కరిని ఫాలో అయ్యారా? బాధే వస్తుంది. మా విషయాలు కూడా అదే అడుగుతాం. ఒక సారా జీవించింది, రూత్ గారు జీవించారు, ఎస్తేర్ గారు జీవించారు. ఏది నీ జీవితం? ఏది? ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు కూడా మీరు అలా సైలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. ఏమో ఈరోజే ఏమో నాకు వచ్చేమో, ముచ్చట్లు కాదు, టీవీ సీరియల్ కాదు, రీల్స్ కాదు. దేవుడు మనకిచ్చాడు పరిశుద్ధ గ్రంథం. నేను ముందే పాడిన కోరస్లో ఇదే మాట, బంగారు మాట. నేను అందుకే పాడాను. ఎంత బంగారమైన మాటలు పట్టుకుని ఏం చేస్తున్నాం? టీవీ సీరియల్ చూస్తున్నాం. ఎవరమ్మా ఇటు పక్కన ఆవిడ కూర్చుంటే దేవుడి గురించి, బైబిల్ గురించి మాట్లాడిన స్త్రీ ఎవరున్నారో చూపించండి ఈ లోకంలో. ఎనీ 1%. పాస్టర్ భార్యలు, పాస్టర్ కోడలు, కూతురు కూడా సెల్ ఫోన్కి అలవాటు అయిపోయారు. అవునా కాదు? ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలి? సెల్ఫీ కావాలి. సెల్ఫీ మనం రక్షిస్తుందా? బైబిల్ రక్షిస్తుందా? టైం తీసుకుంటున్నాను. ఏం రక్షిస్తారు మనల్ని? ఇక్కడ అన్ని పెట్టాడు పుస్తకం, స్త్రీల జీవిత చరిత్ర అని పెట్టాడు. ఎవరన్నా తిరిగేశారా బుక్కు? ఎవరు తిరిగేశారు? సమాధానం నాకే చెప్పలేకపోతున్నారు. దేవుడు ఒక్కటి ఏం చెప్తారమ్మా? క్రిస్మస్ 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 క్రిస్మస్. ఈ నెల అంతా క్రిస్మస్కి వెళ్ళారు. ఏదో ఒక ఊరు వెళ్ళారా లేదా? ఏం నేర్చుకున్నారు? మీ జీవితం ఏది? ఏది? ఇలా ఉంటే మనం వెళ్ళమమ్మా. మీరు నేను ఇలాగే ఉంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరెవరో నేను ఎరుగను. ఆయన ఎరుగేలా ఉందామా మనము? నువ్వు రా అని పిలిచిన అన్నగారి దగ్గర దేవుడే పరిగెత్తుకు వచ్చాడు. చిన్న పసిపిల్లాడు వచ్చాడా రాలేదా? ఆవిడ దగ్గరికే దేవుడు వచ్చాడు. మరి మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? ఇలా ఉంటే వెళ్ళాం. చెప్పండి ఎవరన్నా అంటారు?
ఆలోచన పడ్డారు. ఏమో బతులు ఇదే. రాత్రి వెళ్ళాము, గోట్లపాడు వెళ్ళాం. నా సహోదరుడు వాడబడ్డాడని నేను ఆనందించాను. నెంబర్ 1 గంట 15 నిమిషాలు చెప్పాడు మెసేజ్ క్రిస్మస్ గురించి. ఏమైనా మారుతారేమో అనుకున్నాం. మేము అలా దిగి ట్యాన్స్ మొదలెట్టాం. ఇక్కడ నుంచి అక్కడ 40 కిలోమీటర్ల దూరం అమ్మా. అంత దూరం వెళ్ళి వాక్యం చెప్తే మళ్ళీ వాక్యం డ్యాన్స్ మొదలెట్టారు. అదేనా మన క్రైస్తవ్యం? అదేనా? దేవుడు 2వ రాకడలు రాబోతాడని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? రెడీయా? ఎవరు రెడీ? రైట్. నేను వెళ్తాను నువ్వు చేస్తానంతే ధీమగా. దేవుడు మిమ్మల్ని మీ వైపు చూస్తాడు. అనుమానం బ్రతుకులు వద్దు, అనుమానం పడద్దు. నీకు విశ్వాసం లేదా? విశ్వాసం ఎలా వస్తుంది అంటే చెప్పనా, వినుట వలనే. నీకు శత్రువులు ఉన్నారా? ఉన్నారా? నాకు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అందరిని ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. ఎవరైనా శత్రువు కోసం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఇంటి పక్కన చేయాలమ్మా. మీ ప్రార్థనే ఒకరిని బాగు చేయాలని మీ ప్రార్థనే, ఒకరిని నిలబెట్టాలని ప్రార్థనే. నా ప్రార్థన వల్ల ఏమవుతుంది అంటాం? అది కాదు. దేవుడు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఊళ్ళో జరిగింది. మా బుడ్డోడు 7 సంవత్సరాల పిల్లడు. మన క్రిస్మస్ ఆరాధన 20వ తారీఖు ఇంట్లో పెట్టుకున్నాం. అయితే ఆ ముందు రోజు ఉదయం కూడా చినుకులు పడ్డాయి. చినుకులు పడిన తర్వాత నేను వర్షం వస్తుందేమో ఏమో అనేసి ఆలోచించుకుంటే ప్రార్థన జరిగిపోయింది. అన్నలు వచ్చారు, అంత అయిపోయింది. నేను అన్నలు కూడా పంపించేశాను. పంపించిన తర్వాత మా ఓడొచ్చి, నాన్న వర్షం రాలేదు కదా అన్నాడు. రాలేదా? ఏ అన్నాను. నేను ప్రార్థన చేశాను, వర్షం రాలేదన్నా. చిన్నపిల్లల ప్రార్థన అంటాడు, పెద్ద ప్రార్థన అంటాడు, అందరి ప్రార్థన అంటాడు. నువ్వు చేయవంటే నీకు విసుగు. లోకసభ 18 తీయండి. మొదటి వచ్చినావు. వారు నిత్యము విసుగగా వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుగు కూడా ప్రార్థనలో. ఎవరి కోసం చేసుకుంటున్నావు? నా కోసమా? మీ పిల్లల కోసమా? అమ్మా, ఎవరి జీవితం వారిదే. నేను ప్రార్థించి నేను విశ్వాసంలో ఉంటే నేను పరలోకం వెళ్తాను. నా భార్య రాదు, నా పిల్లలు రారు. ఎవరి బ్రతుకు వాళ్ళదే క్రైస్తవ్యంలో. ఎవరి విశ్వాసం వారిదే. దేవుడా నేను ఏమంటారంటే, నువ్వు విశ్వాసం ఉన్నాక నువ్వు రారంటే, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉందంటే వీళ్ళకి అవకాశం లేదు. ఎవరి విశ్వాసం వారిదే. నిజమైన క్రిస్మస్ ఎవరు చేసుకున్నారు? ఇక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు అన్నంగా చేసుకున్నారు. దేవుని ప్రకటించింది. యెరూషలేము అంతా తిరిగింది. 104 సంవత్సరముల ముసలావిడ. 104 సంవత్సరాల ముసలావిడ క్రీస్తును ప్రకటించుకుంటే మనం టీవీ దగ్గర కూర్చుంటున్నాం. అలాగైతే మనం కష్టం. మీరు కష్టము, నేను కష్టం. మన బ్రతులు మార్చాలి. దేవుడు చెప్పాడు నేను 2వ రాకడలో వస్తాను అన్నాడు. దేవుడు చెప్పింది అబద్ధం చెప్తాడా? వస్తాడంతే. రాకడ ఆలస్యం అవ్వచ్చేమో కానీ రావడం కన్ఫర్మ్. కానీ ఆయన వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? బుద్ధి గల కన్నీరు కొల్లే దివిటిలో నూనె నింపుకుని ఉండాలి. నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? అందరికి సమానం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెడీనా? మార్చుకోండి. క్రైస్తవ జీవితంలో బ్రతులు మార్చుకోండి. మార్చుకోవాలి, తప్పదు. లాజరు గారు ధనవంతుడు తెలుసు, గుర్తుందా మీ అందరికీ? తెలుసు కదా.
ధనవంతుడు బాధపడుతున్నాడు, నేను ఎలాగూ రాలేకపోయాను పరలోకంలోకి, నా వెనకాల ఇంకా 4 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పొస్తాను ఏమని, పరిశుద్ధంగా బతకండి బాబు, విశ్వాసంతో బతకండిరా, ఇక నరకం అనేది ఒకటి ఉందరా, మీరు రాకూడదు అక్కడికి, ఏం చెప్తానని చెప్తే వెళ్తానన్నాడు. వెళ్ళిచ్చాడు దేవుడు. మన ముందు వెళ్ళిన వాళ్ళు అందరూ అదే అనుకుంటారు, వెనకాల వాళ్ళు ఉన్నారనేసి. అంతేనా? వెనకాల నా వాళ్ళు ఉన్నారని చెప్తే ఎవరు లేరమ్మా. మన బ్రతుకు మనదే, మన బ్రతుకు మార్చుకోవాలి. మన బ్రతుకు మార్చుకున్న క్రైస్తవ జీవితంలో నేను క్రిస్టియన్, నేను పుట్టి క్రైస్తవుని అని చెప్పుకోవడానికి అర్హత కోల్పోయావు. ఆ మాటలు ఇంకెక్కట్లేదా? అర్థమవుతుంది కదా? మీకెవరు ఈ రోజు నుండి 3 రోల్ మోడల్, మీకెవరు ఇన్స్పిరేషన్ ఈ రోజు నుంచి? తీయండి బైబిల్లో, ఇప్పుడు తీయద్దు, చదవండి. ఒక రూతు గారి ఎగ్జాంపుల్, ఒక ఎస్తేర్ గారి ఎగ్జాంపుల్. ఎప్పుడైనా చదివారా ఆవిడ గురించి? చదివారా? ఎస్తేర్ గారు రాణిని చేశారు, అవునా? సారా గారి పేరేంటి ముందు? సారాయి. దానికి అర్థం ఏంటి? జగమొండి. జగమొండిని తీసుకొచ్చి సారా కింద పేరు మార్చి రాజకుమారిని చేసేసాడు. అది జీవితం, ఆడవ జీవితం. అది మన బైబిల్లో ఉన్న జీవితం. బైబిల్లో కొంతమంది కూడా తక్కువగా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అందులో ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు చెప్పాలని ఆలోచిస్తున్నాను. దీనా ఒకటి. దీనా గారి గురించి కూడా ఎందుకు రాశాడంటే అలా మీరు ఉండొద్దని. అర్థమైందా? 104 సంవత్సరాలు కలిగిన ముసలావిడే దేవుడి రాకడ కోసం ఎదురు చూసింది 84 సంవత్సరాలు. మనం 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కదా. దేవుడు మనల్ని తీసుకుపోతాడా? అలాగే బ్రతికిన ఒకే ఒక్క బ్రతికుండగానే వెళ్ళిపోయిన వ్యక్తి హానోక్ గారు. అలా ఉన్నారు మన జీవితాలు. హానోక్ గారిలా ఉండాలి. బ్రతికుండగానే వెళ్ళిపోయాడు. దేవుడు కొనిపోబడినో అని రాయబడి ఉంటుంది. బ్రతికుండగా ఎలాగే తీసుకెళ్ళాడు దేవుడు. కనీసం చనిపోతేనన్నా తీసుకెళ్లే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇప్పటి నుంచైనా మన పాత బ్రతుకుల్ని ఈ రోజు నుంచి వదిలే. టీవీ వల్ల ఉపయోగం ఉండదు, సెల్ ఫోన్ల వల్ల ఉపయోగం ఉండదు, ముచ్చట్ల వల్ల ఉపయోగం ఉండదు. బైబిల్ ఒక్కటి వల్లే మీకు ఉపయోగం. అదే మిమ్మల్ని పరలోక రాజ్యంలోకి చేరుస్తుంది. అందరూ మారుతారా? ఈ రోజు నుండి వాక్యం విన్నా మహిళలు కానీ పురుషులు కానీ అందరూ మేము యేసుక్రీస్తు 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాము, ఆయన మమ్మల్ని తీసుకుపోవాలని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నట్లయితే మారుతారా? మారుతామన్నా చేయకండి. మంచిది. మీరందరూ కూడా ఒక హన్నా వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక సారా వలె మీ జీవితం బాగుండాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు, పర సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేయండి. దేవుడా, మా పరలోక రాజ్యంలో మాకు స్థానం ఇయ్యి. నా పాత బ్రతుకు ఇది ఈరోజు నుండి మార్చుకుంటామని చెప్పేసి మార్చుకుని తీర్మానం చేసుకోండి. మారండి. ఇదే బ్రతుకైతే మనం ఎత్తపడము. ఈ వాక్యం మీరందరి హృదయాల్లో ఫలించిన కనుక ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు